అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. అది రాజశేఖర రెడ్డి గారు 2009 ఎన్నికలప్పుడు ఏ డే విత్ సీఎం అని ప్రోగ్రామ్ చేశారు. ఉదయం ఆయన లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు రోజంతా ఆయనతో గడిపారు. ఆయన ఎన్నికల ప్రచారంలో ఉన్నారు ఇప్పుడు వరంగల్ జిల్లా అవన్నీ. సో ఆ రోజంతా ఆయనతో నేను స్పెండ్ చేశాను. సింపుల్గా ఒక 1 minute చెప్పండి ఎలా ఉంటుంది ఆయన డే? అంటే ఆ రోజు నేను ఆయనతో గడిపింది అంటే పొద్దు నుంచి రాత్రి వరకు ఫుల్ బిజీ. అందరు లీడర్లను కలిశారు, అందరితో చాలా మంచిగా మాట్లాడారు. కొండా సురేఖ్ గారి ఇంట్లోనే ఎవరింట్లోనో బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏదో. సో వాళ్ళ ఇంట్లో పిల్లలు అందరితో కూడా క్లోజ్గా మాట్లాడారు, మధ్యలో నాతో మాట్లాడుతున్నారు. ఫుల్ బిజీ, హెక్టిక్. ఒక పక్క గవర్నమెంట్ గురించి చూస్తూ, ఒక పక్క పార్టీ వ్యవహారాలు చూస్తూ చాలా బాగా మాట్లాడారు. ప్లస్ ఒక చోట నుంచి హెలికాప్టర్లో వచ్చేస్తున్నాం మేము ఈవినింగ్ 4కి ఎప్పుడో, మళ్ళీ పాలకుర్తిలోనే ఎక్కడ సభ అనుకుంటా, వేరే ఏరియా నుంచి హెలికాప్టర్లో వస్తున్నాను నేను, సీఎం గారు, వాళ్ళ సిఎస్ఓ, పైలట్, కెమెరా ఉన్నట్టుంది. పొద్దు నుంచి అలసిపోయినాం కదా, 4 నుంచే మార్నింగ్ 4కే నాకు ఫోన్ వచ్చింది. వెళ్ళాను, సూర్యుడు గారు ఆయనకి కాఫీ టీ తీసుకెళ్లే ముందు నన్ను మూర్తిని నమ్మనమని అన్నారు. వెళ్ళాను, న్యూస్ పేపర్స్ చదువుతూ మాట్లాడారు, ఎలా ఉన్నావు ఏంటి పర్సనల్గా అన్నీ మాట్లాడారు. అయ్యవారు అనేవారు నన్ను, ఎందుకో అయ్యవారు అనేవారు. సో అప్పటి నుంచి లేచున్నాం కాబట్టి అలసిపోయినట్టున్నా. హెలికాప్టర్లో చిన్న కునుకు పట్టింది నాకు. చిన్న కునుకు పడితే మధ్యలో ఇట్లా కొట్టి లేపారు. నీకు సన్స్ట్రోక్ వచ్చిందని చెప్పి ట్యాబ్లెట్ ఇచ్చారు. నాకు ఆశ్చర్యం వేసింది, సార్ నేను బాగానే ఉన్నాను సార్. పిచ్చోడా, నేను సీఎం కాదు ముందు డాక్టర్ని అని ట్యాబ్లెట్ ఇచ్చారు. వేసుకున్నా. అంటే ఒక పర్సనల్ బాండ్ ఉంటుంది ఎవరితో ఉన్నా. ఆఫ్ స్క్రీన్ రాజశేఖర రెడ్డి గారు చాలా వేరే. ఒకటి ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న ఆశ్చర్యం ఏంటంటే అది అయిపోయిన తర్వాత ఇంక వెళ్ళిపోతాను, నీకు ఒంట్లో బాగాలేదు వెళ్ళిపోన్నారు. లేదు సార్ నేను నైట్ వరకు ఉండాలి కదా, మీరు డాన్ టు డెస్క్ మీరు పడుకునే వరకు ఉండాలి కదా అంటే, కెమెరామెన్ తీస్తారు, నువ్వు వెళ్ళిపో, నీకు ఒంట్లో బాగాలేదు కదా. అదేంటి సార్ అన్న, ఎవరో ఆఫీసర్స్ వచ్చి మాట్లాడారు. మాట్లాడి ఆయన తెలుసు నాకు, ఆయనకి కామన్ ఫ్రెండ్, అందరూ వచ్చి హెలికాప్టర్లో హైదరాబాద్ వెళ్ళిపోన్నారు. నేను అలా వాడను కదా సార్, మీకు తెలుసు కదా, ప్రొఫెషనల్గా నేను ఏది యూజ్ చేసుకోను, పర్సనల్గా నా ఇంటర్వ్యూ వచ్చి నా కార్లోనే వెళ్తాను. కాదు ఇది నక్సల్ ఏరియా, నైట్ పూట ఇక్కడ హ్యాంగర్ లేదు కాబట్టి ఇక్కడ పార్క్ చేయరు హెలికాప్టర్ని. బేగంపేట ఎయిర్పోర్ట్లో హ్యాంగర్ ఉంటుంది, ఇది ఎలాగా వెళ్ళిపోవాలి, మళ్ళీ పొద్దున్న సీఎం గారి కోసం రావాలి. సీఎం గారు చెప్పారు నువ్వు అందులో వెళ్ళిపోని, అది కూడా అరేంజ్ చేశారు. ఓకే. సో పర్సనల్గా టచ్ ఉంటుంది ఆయనతో ఎవరైనా ఉంటే. ఓ గ్రేట్. అది పొలిటికల్గా నేను ఆయన మీద చాలా స్టోరీలు చేశాను, చాలా పెద్ద స్టోరీలు చేశాను, చాలా పెద్దవి. ఆయన ఏ రోజు నన్ను అలా చూడలే. అతను జర్నలిస్ట్, అతని డ్యూటీ అతను చేశాడు, మన ఒక పార్టీ, ఒక గవర్నమెంట్ అన్నట్టు చూశారు. నాకు రెస్పెక్ట్ ఇచ్చేవారు ఆయన. గ్రేట్. కలిసిన 2-3 సార్లు కూడా ఇంటర్వ్యూల కోసమే. నేను ఎవ్రీ వీక్ కూడా ఇంటర్వ్యూ చేసేవాడిని సీఎంతో. అప్పుడు చంద్రబాబు గారితో చేసేవాడిని, సీఎం గారితో చేసేవాడిని. అండ్ 2004కు ముందు, ఈయన సీఎం కాకముందు ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేస్తున్నప్పుడు అప్పుడు చంద్రబాబు గారు సీఎం, మా హెడ్ ఆఫీస్ నుంచి వచ్చేవి చంద్రబాబు గారి క్వశ్చన్స్, ఈయనకి ఆన్సర్ రాబట్టాలి, ఈయన ఆన్సర్స్కి ఆయన క్వశ్చన్స్ రాబట్టాలి, మ్యూచువల్. ఇద్దరు ఎదురెదురు కూర్చుని ఇంటర్వ్యూ ఎవరు కాబట్టి అప్పుడు ఈనాడులో ఉండేవాడిని. సో ఆ ఒప్పందం మధ్య పాదయాత్ర కవరేజ్లో నేను చాలా జిల్లాలు ఉన్నా. ఆ పాదయాత్ర కవరేజ్లో ఆయనతో ఉన్నప్పుడు చంద్రబాబు గారి క్వశ్చన్స్ తీసుకొచ్చి ఈయనకి ఇచ్చి ఆన్సర్స్ అడగాలి, ఈయన ఇచ్చిన క్వశ్చన్స్ తీసుకెళ్ళి చంద్రబాబు గారికి పంపాలి. అప్పుడు తర్వాత సీఎం అయినప్పుడు వీక్లీ ఇంటర్వ్యూ చేసేవాడిని. అంటే నేను పర్సనల్గా ఎవరితో క్లోజ్గా ఉన్నాను, ప్రొఫెషనల్గానే ఉంటా. అండ్ ఇంటర్వ్యూలు చేయడానికి తప్ప పవర్లో ఉన్న ఏ వ్యక్తిని నేను కలవను, అసలు ఎవరిని కలవను. సీఎంలు ఇంటర్వ్యూ చేయడం కూడా తక్కువ నేను, బట్ కంపెనీ అసైన్మెంట్ అయితే చేస్తా. ఓకే. అప్పుడు తప్ప నేను సీఎం గారిని కలవను, ఇంటర్వ్యూ చేసే పరిస్థితులు కలవను. 10 ఏళ్ళు తెలంగాణ సీఎం కేసీఆర్ గారిని నేను కలవలా. ఉద్యమం టైంలో ఆయన చాలాసార్లు కలిసి నేను ఇంటర్వ్యూ చేశాను. పవర్లోకి వచ్చారు, ఆయనతో నాకు పని లేదు. ఆ బీట్ రిపోర్టర్లు ఇంటర్వ్యూ చేసుకుంటారు. ఓకే. కంపెనీ చెప్పి నన్ను ఇంటర్వ్యూ చేయమంటే చేస్తా. కేటీఆర్ గారు 2 సార్లు చేశా పవర్లో ఉండగా. ఆ 2 సార్లు తప్ప నేను ఏ రోజు కలవలేదు కేటీఆర్, నాకు అవసరం కూడా లేదు. ఆ ఇంటర్వ్యూ అరేంజ్ చేసినప్పుడు కూడా మా బ్యూరో చీఫ్ అరేంజ్ చేస్తాడు, నేను ఆయనతో మాట్లాడను. 2014-19 మధ్యలో చంద్రబాబు గారు నేను కలవలేదు, ఫోన్లో కూడా మాట్లాడలేదు, నాకు అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డిని కలిసారా ఎప్పుడు? కలవలేదు నేను, అవసరం లేదు నాకు. ముఖ్యమంత్రులతో, అధికారంలో ఉన్న వాళ్ళతో నాకు అవసరం లేదు. అధికారం లేనప్పుడు అంటే నేను ఎన్టీవీలో లేరు కదా. నేను ఎన్టీవీలో ఉన్నప్పుడు నాకు విజయసాయి రెడ్డి గారు ఫోన్ చేశారు,
సీఎం గారు మీతో మాట్లాడమన్నారు అంటే రాజశేఖర రెడ్డి గారు. ఉమ్. సరే ఏంటి సార్ అంటే ఇంటికి రండి ఒకసారి అంటే వెళ్ళా. సీఎం గారు చెప్పారు మిమ్మల్ని సాక్షికి రమ్మన్నారు అని. సో నేను ఇక్కడ కంఫర్ట్గానే ఉన్నాను సార్, మళ్ళీ ఎందుకు రావడం. డైరెక్ట్గా సీఎం గారు ఛానల్లో పనిచేస్తున్నానంటే నేను ఆయన బాసు, నేను ఎంప్లాయీని అవుతా, నాకు అలా ఇష్టం లేదు, రాలేనన్నా. లేదు మీరు వస్తారు మీరు రండి అన్నప్పుడు జగన్ గారికి ఫోన్ ఇచ్చారు. మూర్తన్న మీరు రండి జాయిన్ అవ్వండి రేపు అన్నారు. అంతే, ఫోన్లో ఆ ఒక్కటే మాట. బట్ నేను వెళ్ళలేదు, జాయిన్ అవ్వలేదు, నాకు ఇష్టం లేదు చెప్తున్నా. సో పవర్లో ఉన్న వాళ్ళతో నాకు పని లేదు, అలాగని ప్రతిపక్షం ఉన్న వాళ్ళతో కూడా నాకు పని లేదు. బట్ డిబేట్లకు ఎక్కువ మంది రెగ్యులర్గా వాళ్ళు వస్తారు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి నాకు వ్యక్తిగత అవసరాలు ఎప్పుడూ లేవు, వెళ్ళలేదు. ఓకే. ఏ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళలేదు, వెళ్ళను. ఏ పైరవీలు చేయలేదు, అవసరం లేదుగా నాకు, ఎందుకు పైరవీలు, ఏం చేసుకోవాలి నేను? ఎవరి తరపు నేను పైరవీ చేయను. ఏ పదవి అంటే వేరే వాళ్ళు ఫోర్స్ చేస్తుంటారు కదా, నాకు నన్ను ఎవరు ఫోర్స్ చేయరు, నా గురించి వాళ్ళకి తెలిసి. వాళ్ళు ఫోర్స్ చేశారంటే ఆ కాల్ కూడా రికార్డ్ చేస్తానేమని భయం. సో మన వ్యక్తిత్వం ఎలాంటిది అని తెలిస్తే ఎవరు మన జోలికి రారు కదా. సో నన్ను ఎవరు అడగలేదు, నేను ఏం పైరవీ చేయలేదు. నాకు వ్యక్తిగతంగా కానీ నా ఇంట్లో వాళ్ళ గురించి కానీ, అంటే అమ్మ నాన్న అక్క చెల్లి అన్న వీళ్ళ గురించి కానీ, నాకు తెలిసిన వాళ్ళ గురించి కానీ ఎప్పుడు ఎవరిని నేను ఏది అడగలేదు, అడగను. నాకు కూడా అవసరం లేదు, ఎందుకంటే నాకు వేరే ఉద్యోగం లేదు, నాకు వేరే అవసరాలు లేవు, వేరే కాంట్రాక్ట్లు లేవు, వేరే బిజినెస్లు లేవు, వేరే అవకాశాలు కూడా నాకు వద్దు. నేను వీళ్ళతో పవర్లో ఉన్న వాళ్ళతో మంచిగా వెళ్ళి వాళ్ళతో ఏ పదవులు తీసుకోను. బయట అంతా పుకారే, లైఫ్లో కూడా తీసుకోను. మూర్తి గారికి 100 కోట్లు అనేది పుకారు, మీకు తెలుసు కదా. అదే నాకు తెలుసు, బయట వచ్చేది పుకారే. మీకు తెలుసు కదా, నా ఫ్లాట్ మీకు తెలుసు కదా, తెలుసు. బ్యాంక్ లోన్ తెలుసు, నెలకి 42,000 ఈఎంఐ, తెలుసు. అదొకటే నా జీవితం. నాకు ఏ ఫ్లాట్లు లేవు, ఏం ఆస్తులు లేవు. ఊర్లో నాన్న నుంచి వచ్చింది కూడా నాకు వద్దని తెలకైతే మీరు సంతకం పెట్టా, ఓకే. అది ఇంట్లో వాళ్ళు వాడుకుంటారు, మా అన్నయ్యలు అక్కలు ఎవరు చెల్లెల్లో తీసుకుంటారు. ఓకే. నాకు అమ్మా నాన్న ఇచ్చింది, తాతల నుంచి వచ్చిందే వద్దన్నా. ఓకే. ఊర్లో వాళ్ళ ఆస్తు నాకేం పని, నేనేం చేసుకోను. భూమి మీద రాసుకోండి, గవర్నమెంట్లు అక్కడ గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్లు రాసుకోమనండి. నా పేరుతో బ్యాంక్ లోన్ ఉన్న ఫ్లాట్ తప్ప ఏది ఉన్నా తీసేసుకున్నాను. మీకుంది లెక్కలేనన్ని గొడవలు, కేసులు, చంపేస్తాం, గాయాలు.